ఈ ఫ్లైట్ అటెండెంట్ తన హై హీల్స్ తీసి వాటితోనే కాఫీని కలిపింది. ఆ తర్వాత ఆ కాఫీని ఒక మహిళా ప్రయాణికురాలికి సర్వ్ చేసింది. కానీ ఆ ప్రయాణికురాలు అంతకంటే ఎక్కువ కోపంతో ఉంది. ఆమె కాఫీని తోసేసి కింద పడేసింది. దాంతో కాఫీ నేరుగా ఫ్లైట్ అటెండెంట్ మీద పడింది. ఆమె చేయి కాలిపోయింది మరియు నిస్సహాయంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఎందుకంటే ఆ ప్రయాణికురాలు ఆ దేశపు రాకుమారి మరియు ఆమె మొత్తం విమానాన్ని చార్టర్ చేసింది. కొద్దిసేపటి తర్వాత అటెండెంట్ మళ్లీ ఒక కప్పు కాఫీ తీసుకొచ్చింది. కానీ అప్పుడు రాకుమారి గమనించింది, అటెండెంట్ వేలికి ఉన్న ఉంగరం తన ఉంగరంలాగే ఉంది. ఆమె అటెండెంట్ ని ఉంగరం తీసేయమని చెప్పి ఆమెను బాగా అవమానించింది. ఇంత విలువైన ఉంగరం ఒక పేదవాడి దగ్గర ఉండకూడదు అని చెప్పి ఆ ఉంగరాన్ని నేలపై విసిరి కాలితో తొక్కేసింది. అటెండెంట్ చాలా బాధపడి తనను తాను చాలా అవమానితంగా భావించింది. గ్యాలీలోకి వెళ్లి ఆమె చాలా కోపంతో ఉంది. రాకుమారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఒక ప్లాన్ వేసి రాకుమారికి రొయ్యలు అంటే అలర్జీ అని ఆమెకు తెలుసు. ఆమె ఉద్దేశపూర్వకంగా సీఫుడ్ నూడిల్స్ ప్లేట్ తయారు చేసి రొయ్యలను వేరుచేసి ఆ లంచ్ను రాకుమారికి సర్వ్ చేసింది. రాకుమారికి ఏమీ తెలియదు. ఆమె నూడిల్స్ తినేసింది. కొద్దిసేపటిలో కేబిన్ నుండి దగ్గు శబ్దాలు రావడం మొదలైంది. అటెండెంట్ చూసేందుకు వెళ్ళింది. రాకుమారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె ముఖం మరియు కళ్ళు ఎర్రబడ్డాయి. దీన్ని చూసి అటెండెంట్ భయపడింది. విమానం ఆగిన వెంటనే రాకుమారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అటెండెంట్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఎయిర్పోర్ట్ హాల్లోకి చేరగానే వార్తల్లో రాకుమారి అకస్మాత్తుగా మరణించినట్లు వచ్చింది. ఆమె రాజస్థానం కారణంగా ఆమె శవాన్ని వెంటనే దేశానికి తిరిగి పంపాల్సి ఉంది. రాకుమారి అదే ఫ్లైట్ అటెండెంట్ నే నా శవాన్ని ఒంటరిగా ఎస్కార్ట్ చేయాలని ప్రత్యేకంగా చెప్పింది. అటెండెంట్ దీన్ని తిరస్కరించలేకపోయింది. ఆమె విమానంలో చివరి సీటులో కూర్చుంది. అప్పుడే విమానం తీవ్రమైన టర్బులెన్స్ లో చిక్కుకుంది. రాకుమారి శవపేటిక శవం నుండి కింద పడిపోయింది. అటెండెంట్ భయంతో వణికిపోయింది. ఆమె కెప్టెన్ ని సహాయం కోసం అడిగింది. కానీ కెప్టెన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అటెండెంట్ కి ఇది రాకుమారి ఆత్మ అని, ఆమె నుండి పగ తీర్చుకోవడానికి వచ్చిందని నమ్మకం కలిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె పిచ్చిదానిలా కాక్పిట్ తలుపును కొట్టడం మొదలుపెట్టింది. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. నిస్సహాయంగా ఆమె ఒక గుడ్డలి తీసుకుని కేబిన్ అద్దాన్ని పగలగొట్టింది. కెప్టెన్ కి అటెండెంట్ పిచ్చెక్కినట్లు అనిపించింది. కాబట్టి ఆమెను ఒక సీటుకి కట్టేశాడు. శవపేటిక అటెండెంట్ ముందే ఉంచబడింది. ఆమె చాలా భయపడిపోయింది. విమానం ల్యాండ్ అయినప్పుడు రాకుమారి బాడీగార్డ్ లోపలికి వచ్చాడు. అతను చూసిన దృశ్యం భయంకరంగా ఉంది. అటెండెంట్ నేలపై పడి ఉంది.